చేసి తండ్రి, ఈ మొదటి ఆదివారాన్న మీ పాద సన్నిధి మమ్మల్ని చేర్చి ఎన్నో మాటలు మీ దాసుల ద్వారా వినిపింపచేసిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి కొన్ని మాటలు తండ్రి మీ ప్రియులతో పంచుకోబోచుండగా ఏ యోగ్యత లేని నాకు తండ్రి మీ కుమారుని బట్టి నాకు యోగ్యతను కల్పించి ఈ విధంగా నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవా, నేను ఎంతైనా నమ్మదగిన వాడిని కానప్పటికీ తండ్రి, ఏ మంచితనం నాలో లేనప్పటికీ తండ్రి, ఎప్పుడో మట్టిలో మొన్నైపోవలసిన నన్ను తండ్రి ప్రేమించి ఇచ్చిన గొప్ప తరుణాలకై మీకు స్తుతులు చెల్లించుకుంటూ మీకు రుణపడి జీవించడానికి, మిమ్మల్ని సంతోషపెట్టే కార్యక్రమాలు చేయడానికి నా జీవితం అంతా కూడా తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. మీ ప్రియులతో కొన్ని మాటలు అందించబోచుండగా నేను మాట్లాడితే ప్రయోజనం లేదు, కానీ మీ శక్తి కలిగిన మాటలు మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. విని విడిచిపెట్టగా వాటిని హృదయమందు భద్రపరచుకోవటానికి మీ కృపను అనుగ్రహించండి. వారికి అర్థమయ్యే రీతిగా బోధించగలిగిన సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించమని ప్రతి విషయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పిల్లరా, చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ప్రేమించి మనకి ఒక సంవత్సరం అనే దయా కిరీటాన్ని ధరింపజేసి ఆయన సన్నిధిలో ఈ రీతిగా మనము నిలవబడటానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చారు. ఈ 2021లో మొదటి ఆదివారంలో దాకా రావటానికి దేవుడే అవకాశాన్ని ఇచ్చారు. ఇచ్చిన మనము ఎంతైనా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్ధులమై ఉన్నాం. సహోదరుడు ఇంతవరకు ఎన్నో విషయాలు మనకు తెలియజేశాడు. నా పరిస్థితిని చూచే అన్నకు అర్థమైందంటే మరి దేవుని పరిస్థితి చూస్తే ఇంకా ఎలాగుండిద్ది. కళ్ళ ముందు ఎవరన్నా బాధపడుతూ ఉంటుంటే వాళ్ళ బాధను చూసి వాళ్ళ బాధను తీర్చడానికి మనం ఎన్నో ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం. పిల్లోడు అలాగే ఉన్నాడంటే, తినకుండా ఉన్నాడంటే నీ బాధ ఏంటి, నీకు ఇష్టం ఏమంటే ఇష్టం అది ఆ ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉంటాం. వాడు బాగుంటే చాలు అని మనం కోరుకుంటూ ఉంటాం. వాడు కోరుకున్న దాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉంటాం. ఒకవేళ ఇష్టం లేకపోతే వాడు కోరుకున్నది ఏదన్నా ప్రమాదం అనుకుంటే వాడికి అర్థమయ్యే రీతిగా చెప్పి వాడిని ఆ బాధ నుండి తీసివేయటానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అలాగే పరలోకంలో ఉన్న దేవుడు కూడా మనల్ని చూసి బాధపడుతూ ఉన్నాడు. ఎవరిని చూసి? భూమి మీద ఉన్న మనల్ని చూసి బాధపడుతున్నాడు. ఆయన చూసి ఉంటే మనం ఖాళీగా ఉండలేం. ఆయన చూసామంటే అస్సలు ఉండలేం, ఇంకా ఏడుపు ఆగదనమాట. కొంతమంది పరిస్థితులు చూస్తూ ఉంటుంటే ఆ పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు నాకు ఇంత గొప్ప తరుణాన్ని ఇచ్చాడు అని చెప్పేసి స్తుతించకుండా ఉండలేం. పిల్లరా, చాలా జాగ్రత్తగా దేవుని మాటలు నూతనమైన సంవత్సరంలోనికి మనల్ని తీసుకొచ్చాడు కాబట్టి ఇచ్చిన దాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము చాలా జాగ్రత్తగా దేవుని మాటను వినాలి. వింటే సరిపోయిందా? విన్న మాటలను ఏం చేయాలి? విన్న మాటలను ఏం చేయమంటున్నారు? వింటున్నాం. ఎన్ని విషయాలు విన్నాం ఇప్పుడు దాకా మనం. మనుషులను గురించి జాగ్రత్త. కానీ యాకోబు గారు ఒక మాటను తెలియజేస్తున్నారు. మనం వినే ముందు ఎలాగ ఉండాలి, ఏం చేయాలి అనే విషయాన్ని మనం తెలియజేస్తున్నారు. వినటానికి ఎన్నో మాటలు వింటున్నాం, ఏం చేస్తున్నాం? ఒకసారి చూడండి, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయము యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. వాక్య ప్రకారము
ప్రవర్తించిన వారినై ఉండుడి. ఏం తెలియజేస్తున్నారు? మీరు వినువారు మాత్రమై ఉండి ఎవరు మోసపోతారంట? మిమ్మల్ని మీరే మోసపుచ్చుకోండి. పిల్లరా, ఈ లోకంలో దేంట్లో మోసపోయినా పర్లేదు, దేంట్లో మోసపోయినా పర్లేదు. దేవుని వాక్యం విషయంలో కనుక మోసపోతే వింటున్నాము అనుకుంటూ వాటిని కనుక విన్న వాటిని మనం ఆచరణలోకి తీసుకురాకపోతే మోసపోయినట్టే. అదే తెలియజేస్తున్నాడు అనమాట. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించిన వారినై ఉండండి. మనం ఎప్పుడైతే వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే ఎన్ని విన్నా సరే వాటి ప్రకారం చేయకపోతే ప్రయోజనం లేదు. ఎప్పుడైతే వాటి ప్రకారం మనం చేస్తూ ఉంటామో, ఎన్ని మాటలు వింటున్నాం, ఎన్ని ప్రసంగాలు వింటున్నాం. ఒక్కొక్క ప్రసంగంలో ఒక్క మాట తీసుకున్నా సరే ఆ మాట నన్ను ఎంతవరకు నిలబెడుతుంది, ఈ మాట ప్రకారం నేను ఎంత కట్టుబడి ఉంటున్నాను అన్న కనుక మనం చూసుకుంటే ఎన్నో ప్రసంగాలు వింటున్నాం. ఒక్కొక్క స్టెప్ వేయటానికి ఇష్టపడుతూ ఉండాలి. ఒక్కొక్క స్టెప్. భక్తి జీవితం ఒకేసారి పరిపూర్ణమైన స్థితిలోకి రావాలంటే రాలేరు. ఒక్కొక్క స్టెప్ వేయటానికి ఇష్టపడుతూ ఉండాలి. క్రమం విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, వాక్యం విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ. చాలామంది తీర్మానాలు మొన్న 1వ తారీఖు ఉంటాయి. ఇకపై నుంచి నేను ఇది ఏమి ముట్టుకోను, ఈ విధంగా ఉంటాను. అది ఎంతవరకు కనపడతాయి అంటే కొంతవరకు కనపడతాయి. పిల్లరా, ప్రవర్తించడానికి దేవుని సహాయం కావాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా వింటున్న ప్రతి మాట ఈ వారం అంతా ధ్యానిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉంటామో మన ఆత్మకు బలం వస్తూ ఉండేది. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఇదేనా మనం మరొక భాగాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఏంటది? ఏ అంశం మనం నేర్చుకుంటుంది? మనుషుల గురించి జాగ్రత్త. ఎన్నో భాగం? 7వ భాగం. ఎవరిని గురించి? అసలుకి ఎన్ని భాగాలు వస్తున్నాయి చూడండి. మనిషి జాగ్రత్త పడటం కోసం, దేని కొరకు? జాగ్రత్త పడటం కోసం మరొకటి వచ్చింది. ఏంటి? కరోనాకి కొత్త కరోనా అంట, కొత్త వైరస్. ఒకసారి ఒక డైలాగ్ వింటూ ఉన్న సినిమాలో, కొత్త పెట్రోల్ అంట, ఎక్కువ మైలేజ్ ఇచ్చిద్దంట, ఎక్కువ మందిని తగలెట్టిద్దంట. ఒక డైలాగ్ కొత్త పెట్రోల్ కొత్తగా వచ్చిందంట. పెట్రోల్ ఎక్కువ మైలేజ్ ఇచ్చిందంట, ఎక్కువ మందిని తగలబెట్టిద్దంట అంటున్నాడు వాడు. అలాగే కొత్త వైరస్ వచ్చిందంట, తక్కువ టైంలో తీసుకువెళ్ళిపోయిద్దంట. ఎంతకాలంలో? 3 రోజులంట. కాబట్టి దేవుడు కూడా మనల్ని ప్రేమించి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఎవరికి ఎవరవుతామో, ఎలాగ మారిపోతామో ఏంది గ్యారెంటీలు. చాలా జాగ్రత్తగా విన్నాం పిల్లరా. మనుషుల గురించి జాగ్రత్త. ఎన్నో విషయాలు, మనుషుల్లో ఉన్న పరిస్థితులు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎన్నో పరిస్థితులను తెలియజేస్తూ ఉన్నాడు. గుర్తుంటున్నాయా? ఎన్ని మాటలు. వాటిలో జాగ్రత్తలు తీసుకొని మనం ఏం చేయాలి? ఆ లోపం లేకుండా బ్రతుకుతూ ఉండాలి. చూడండి, మొదటి నుండి మరలా చదువుదాం. తిమోతి గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి చదువుకుంటూ వెళదాం. అంత్యదినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు,
ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు. చూడండి, అనురాగరహితుల తర్వాత ఆగిపోయాం మనం. అతి ద్వేషులు, అతి ద్వేషులు. పిల్లరా, అతి ద్వేషులు అంటే ద్వేషం వేరు, అతిగా ద్వేషించటం వేరు. ద్వేషించటం ఒక ఎత్తు అయితే, అతిగా ద్వేషించటం. మనుషుల గురించి జాగ్రత్త అంటూ మరొక క్యారెక్టర్ని చూపిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ క్యారెక్టర్ని చూపిస్తున్నాడు అంటే, మనుషులు ఎలాగుండాలంటే ద్వేషించేవారు కొంతమంది అయితే, అతిగా ద్వేషించేవారు మరి కొంతమంది. ఎలాగ ద్వేషిస్తూ ఉంటారు? ఎప్పుడు ఈ ద్వేషం కలుగుతూ ఉండిద్ది? ఎప్పుడు ఈ ద్వేషాలు కలుగుతూ ఉంటాయి పిల్లల మనుషులకి? అంటే పక్కన వాళ్ళు బాగుంటూ ఉంటుంటే ఓర్చుకోలేను. ఏమన్నా మంచి మాటలు చెప్పినా సరే, చూడండి, మనకి బాగా సుపరిచితమైన వ్యక్తి దావీదు గారు. సౌలు గారు రాజ్యం మీదకి వచ్చేసాడు. ఎవరు? గొలియాతు వచ్చేసి సవాలు విసురుతూ ఉన్నాడు. మీలో ఎవడైనా ఉన్నాడా అని సవాలు విసురుతూ ఉన్నప్పుడు ఎవరు వచ్చారు? ఏదో తన అన్నలకి క్యారీ చేయటానికి వచ్చాడు. వచ్చేసేసి ఆయన మాట పలుకుతూ ఉంటుంటే ఇతనిలో ఎలాగుందంటే, ఎవరైతే దేవుని పక్షాన ఉంటారండి, మంటలు మండుతూ ఉంటాయి. మన కుటుంబంలోనే భార్యని కానీ, పిల్లలు కానీ, తల్లిని కానీ తిడుతూ ఉంటుంటే ఎలాగుండేది మన పరిస్థితి? ఆ తిట్టుకొని అనుకుంటావా? మా అమ్మని అంత మాట అంటావా, మా నాన్నని అంత మాట అంటావని చెప్పేసి కోపం వచ్చిద్దా లేదా? దావీదు గారి పరిస్థితి కూడా అదే. నా దేవుణ్ణి అంత మాట అంటావా? ఇశ్రాయేల్లో ఎవడైనా ఉంటే రాండి నా మీదకి. అసలుకి ఎంత దూషిస్తున్నాడు తెలుసా? ఎవరిని? ఇశ్రాయేల్ ప్రజలను దూషిస్తున్నాడు. అలాగే ఇశ్రాయేల్ ప్రజలతో పాటు దేవుణ్ణి అలాగ దూషిస్తూ ఉంటుంటే ఈయన నరనరలు పొంగినాయండి. ఎంత కోపం వచ్చిందో తెలుసా? పిల్లోడే చూడండి, కొన్ని కుక్కలు, చిన్న కుక్క అయినా సరే, పెద్ద దుండపోతు లాంటి కుక్క వచ్చినప్పటికీ అది చిన్నదైనా సరే పక్కన ఎవరన్నా ఉంటే దాని మీదకి వెళ్ళిద్దా లేదా? పక్కన మనం ఉన్నాం అనుకోండి, అది ఎంత దున్నపోతులా కుక్క ఉన్నా సరే ఇది ఏం చేసేది? ఎగపడడానికి ఇష్టపడుతుండేది. పిల్లరా, దావీదు గారు కూడా ఎవరి పక్షాన ఉన్నాడు? దేవుని పక్షాన ఉన్నాడు. ఈ దేవుని పక్షాన ఉన్న దావీదు గారు వెంటనే అతనికి పౌరుషం పొడుచుకొచ్చేసింది. ద్వేషిస్తున్న వ్యక్తిని ఏం చేయాలనుకున్నాడు? వెళ్ళాడు ఆయన మీదకి. మనుషులు ఎలాంటి వారంటే ద్వేషిస్తూ ఉంటారు. ఎలాగ ద్వేషిస్తారంటే అతి ద్వేషులు. ద్వేషించటం కొంత కాదు, అతిగా ద్వేషించాడు ఇశ్రాయేలు ప్రజల్ని. అలాగే దేవుణ్ణి. వెంటనే వెళ్ళాడు ఎవరు? దావీదు గారు వెళ్ళి ఏం చేశాడు? యుద్ధం చేసి వాడిని తల నరికేసేసి, మనకు తెలిసిన సందర్భం కాబట్టి మీకు రెఫరెన్స్లు చూపించలేదు, తల నరికి తీసుకొచ్చేసేసి ఆ రాజ్యానికి నిబంధన దయచేశాడు. ఇప్పుడు ఎలాగుండాలి సౌలు ఎలాగుండాలి? ఎంతగా రుణపడి ఉండాలి? నా దేశానికి ఇంత మేలు చేశాడు అని చెప్పేసి ఎంత హ్యాపీగా ఉండాలి. అయితే సౌలులో కూడా ద్వేషం మొదలైంది. మేలు చేసిన దావీదు పక్షాన ఏం మొదలవుతుంది? ద్వేషం ఎంతగా మారిపోయింది? అతి ద్వేషం మారిపోయింది. అతిగా ఇంక అతన్ని చంపడానికి ఇష్టపడుతున్నారు. ఎవరిని? దావీదుని చంపడానికి ఎవరు సిద్ధపడుతున్నారు తెలుసా? సౌలు.
తన మామ పిల్లనిచ్చిన మామ. ఎప్పుడు నుండి మొదలైందంటే చంపేశాడు, వచ్చాడు. ఎక్కడ మొదలైంది ఆయనకు ఆలోచన అంటే అతిగా ద్వేషించడం ఎక్కడ మొదలైందంటే ఒకే మాట అండి, అని అంటున్న మాట. ఒకసారి చూసేద్దాం పద్దాకులు, ఇంక ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాలంటే కష్టమే, కానీ చూద్దాం ఒకసారి. సమూయేలు గ్రంథము మొదటి గ్రంథంలో, సమూయేలు మొదటి గ్రంథంలో ఒక మాటను చూసి మరలా వెళ్దాం. దావీదుకు వేల కొలది, చూడండి 18వ అధ్యాయం 6వ వచనం నుండి 18వ అధ్యాయము 6వ వచనం నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం. చదువుతారా? సరే నేనే చదువుతాను, మీరు చదవరు. నిర్ణయాలు తీసుకోలేదుగా. దావీదు ఫిలిస్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు పాడుచు నాట్యమాడుచు ఎదుర్కొనుటకు వచ్చిరి. రాజైన సౌలును ఎదుర్కొనుటకు వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని ఆ మాటలు సౌలును ఇంపుగా నుండినందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అని, వారు దావీదుకు 10,000 కొలదిని, నాకు వేల కొలదని స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప ఏమీ అతడు తీసుకోగలడు, మరి ఏమి వాడు తీసుకోగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఎలాంటి చూపు అంట? విషపు చూపు. చూడండి, మేలు చేశాడా లేదా? మేలు చేయగానే ఒక మాట ఏమైందంటే ఆయనకి ఇంపుగా లేదు. ఆయనకి వేల కొలది, దావీదుకి 10,000 కొలదనగానే ఇంక ఇతనిలో ద్వేషం మొదలైంది. చూడండి మనుషులు ఎలాగైపోతున్నారో చూడండి. మేలు చేసిన వారిని మరిచిపోయి ద్వేషం మొదలవుతూ ఉంది. మనిషి పట్ల ద్వేషం పెట్టుకొని లోన పెట్టుకొని నాట నుండి ఎలాంటి చూపు నిలిపాడంట? విషపు చూపు. ఇంకా ఏ కాడికి ఎప్పుడు అవకాశం వచ్చిందో ఇప్పుడు చంపేయాలి. అతి ద్వేషం పెట్టుకున్నాడంటే లోన పెట్టుకొని సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఒక సమయం రావాలి, అప్పుడు నీ ఎంత తేలవాలి. సమయం రావాలి, అప్పుడు అతన్ని ఏదో ఒకటి చేయాలి. మనుషులు ఎలాగైపోతున్నారంటే దూషకులుగా, అతి ద్వేషులుగా మారిపోతున్నారు. అందుకనే ఎన్నో విషయాలు మనకు పాఠాలుగా మారిపోతున్నాయి. మనుషుల పట్ల ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో మనకు అర్థమవుతున్నాయి ఒక్కొక్క పరిస్థితిని చూస్తూ ఉంటుంటే. అప్పటి నుండి దావీదును చంపడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడంటే ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అల్లుడిని కూడా చంపుతాడంటే చంపేస్తా, పిల్ల ఏమైనా పర్లేదు. పిల్లరా, ద్వేషంలో కూడా అతి ద్వేషం. మనుషుల పరిస్థితులు అండి ఎలాగ మారిపోతున్నాయి చూడండి. దావీదు గారి జీవితం మనకు ఒక పాఠంగా మారిపోతుంది, ఒక పాఠంగా మారుతుంది. మేలు చేయగానే మేలు చేసిన వ్యక్తికి ఏమి ఎదురొస్తుందంటే కీడే ఎదురొస్తుంది. మనుషులు ఎలాంటి వారిగా ఉన్నారంటే ద్వేషించటంలో కూడా రేంజ్ మారిపోయిందంట. ద్వేషించటంలో కూడా రేంజ్ మారుతా. నీతో మాకు అవసరం లేదు, అయిపోయింది, హతము చేసేసాడు. హతము చేసిన తర్వాత ఇంక ఇతనితో అవసరం లేదు. అవసరం అయిపోయినాక అవసరం ఉన్నంత మటుకు ఏంటంట? కాళ్ళు అంట. అవసరం తిన్నాక అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు. అవసరం ఉన్నంతసేపు కాళ్ళు. అయ్యా మతి మార్చుకో.
అవసరం తీరినాక నువ్వేంటి నాకు చెప్పేది, నీ మాట నేను ఎందుకు ఏమైనా. ఇతను పరిస్థితి కూడా అదే అయిపోయింది. ఎవరన్నా ఉన్నారా దేశంలో ఆ ఫిలిస్తీన్ చంపడానికి? గజగజలాడిపోతూ ఉన్నాడు ఇంట్లో కూర్చొని. నా అర్ధరాజ్యం ఇచ్చేస్తాను, నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అనగానే ఇశ్రాయేలు ప్రజలందరూ గజగజలాడిపోతుంటే వెళ్ళిపోయి హతం చేసి వచ్చి రంగాలే ఎంత ఇదిగా ఉండాలి, ఎంతగా చూసుకోవాలి ఆయన్ని. మేలే కదా చేసింది, మేలు చేసి ఏమనిపిస్తున్నాడు, ఈడను పారిపోతూ ఉన్నాడు. ఎవరిని చూసి? చంపలేడా దావీదు గారు? గొలియాతుని చంపినోడిని ఈయన చంపడానికి ఎంతసేపు పని? చంపలేడా? చేత కాదా? అంత శూరుడు కాదా? గొలియాతుని చంపినాడు సౌలు ఎంతసేపు పని? ఎందుకు వదిలేస్తున్నాడు తెలుసా? ఎందుకు వదిలేస్తున్నాడు అంటే దేవుని ప్రేమ. అతడు అభిషేకింపబడినవాడు. అభిషేకింపబడిన వాడని చెప్పేసి అతన్ని ఎంత ద్వేషిస్తున్నా, ఎంత చంపాలని ప్రయత్నిస్తున్నా దావీదు గారికి ఎన్నో అవకాశాలు వచ్చినాయి. అవకాశాలు వచ్చినప్పటికీ ఇతను చంపాలని చెప్పేసి ఒక గృహంలోకి వెళ్తే ఆయన దగ్గర ఉండి ఆయన చెంగు కోసుకొని వస్తాడు. అప్పుడు సౌలు అంటాడు, నువ్వు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడువే, నువ్వు చిరకాలం అన్నాడు. మరలా కోపం పెట్టుకుంటున్నాడు. ఇదిగో తీసుకొచ్చేసా నీ దగ్గర నుండి, నీ వాళ్ళు జాగ్రత్త అని చెబుతాడు దావీదు గారు. చక్కగా చదవండి, చాలా విషయాలు ఉంటాయి. కానీ ప్రియులారా, మనుషులు ఎలాగ మారిపోతున్నారంటే అతి ద్వేషం లోన పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. సమయం రావాలి, ఆ సమయానికి వేసేయాలి. కానీ దావీదు గారి మటుకు వారి మీద ద్వేషం అనేది పెట్టుకోవట్లేదు. ఎంత కీడు చేసినప్పటికీ, ఎంత ఏం చేసినప్పటికీ. ఎందుకంటే దేవుని పక్షాన మనం ఉన్నప్పుడు ఒక పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. మనుషులు ఎలాగున్నారంటే ద్వేషిస్తూనే ఉంటారు. మన జీవిత కాలం మనల్ని ద్వేషిస్తూనే ఉంటారు. కాబట్టి జాగ్రత్త. మనుషుల గురించి అవసరానికి వాడుకొని అవసరం తీరిపోయినాక విడిచిపెడుతూ ఉంటారు. కానీ దేవుడు విడిచిపెడతారా? దేవుడు విడవు. అందుకనే మనుషుల నమ్ముడు కంటేను రాజుల నమ్ముడి కంటేను ఎవరిని ఆశ్రయించడం మేలు. ఎవరి మీద కూడా మనం కొన్ని ఆలోచనలు పెట్టుకోవాలి. ఎవరి మీద పెట్టుకోవాలి మన ఆలోచన అంతా? దేవుడు. నీ మీద నేను కొన్నంత ఆశలు పెట్టుకున్నాను అంటే నీ ఆశలు ఏమైపోతాయి? నిరాశలే. ఎవరి మీద మనం ఆనుకోకూడదు. ఎవరి మీద మనం పూర్తిగా ఆనుకుంటూ ఉంటుంటే ఆనుకున్న మనం ఏమైపోతామంటే ఇబ్బందులు పడతాం. ఎవరి మీద ఆనుకోవాలి? అందుకని భక్తులైన వారు దేవుని మీద ఆనుకోవటం నేర్చుకున్నారు. ఎందుకంటే మనుషులకు వచ్చి ముందుగానే జాగ్రత్త పడిన వాళ్ళు. భక్తులు ఎవరి మీద ఆనుకుంటున్నారు? దావీదు గారు కూడా ఒక మాట అంటాడు, మనుషులు నమ్ముటి కంటేను రాజులు నమ్ముటి కంటేను ఎవరిని ఆశ్రయించడం మేలంట? దేవుణ్ణి. ఎందుకంటే మనిషి ఒకే విధంగా ఉన్నాడు. ఇప్పుడు ఒక రకంగా ఉంటాడు, తర్వాత మరొక రకంగా మారిపోతాడు. మారతారా లేదా? మనిషికి ఏదో మాట అంటారు, ఎన్నో బుద్ధులు అంట. కాబట్టి ఇప్పుడు ఇతని జీవితంలో ఏమైందంటే మేలు చేసి వచ్చిన వ్యక్తిని మీద ఏమి జరుగుతుంది? ద్వేషం పెట్టుకున్నాడు. ఎవరు? సౌలు ద్వేషం పెట్టుకొని, ఈ ద్వేషం ఎలాగ మారిపోతుందంటే పాత్ర చూస్తూ ఉంటుంటే పరిపక్వం చెందిద్దంట. తెలుసా? ఏం చెందిద్ది? పరిపక్వం. ఆ పరిపక్వం చెందిన తర్వాత ఏం కనిద్ది? మరణం కనిద్ది. చూద్దాం ఒకసారి. ఇది ఎలాగ వచ్చేసేసి పరిస్థితులు ఎక్కడికి వెళుతున్నాయో చూద్దాం. దావీదు గారిని చంపాలని చెప్పేసి ఆయన ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటే అది ఎలాగ మారిపోయిందో కొన్ని విషయాలు మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13 నుండి చూద్దాం.
దేవుడు కీడు విషయమయ్యే శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏం చేత అంట? స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడిను. దురాశ అతిగా ద్వేషిస్తున్న ఎప్పుడు ఇతనిలో ఏం మొదలైంది? సౌలు గారిలో ఏం మొదలైంది? దురాశ. దురాశ మొదలైంది ఎవరిలో? సౌల్లో. ఈ దురాశ ఏం చేస్తుందంటే ఏం ధరిస్తుంది? గర్భం వస్తుంది. ఇదేంటి దురాశకు కూడా గర్భం వచ్చిద్దా? స్త్రీలకు గర్భం వచ్చిద్ది. పాపం కూడా గర్భం ధరించిద్దా? ధరించిద్దని చెబుతుంది వాక్యం. పాపం గర్భం ధరించిద్దంటే ఖచ్చితంగా గర్భం వచ్చిద్ది. రాకుండా ఉండదా? ఉండిద్ది. ఎందుకు వస్తుంది అంటే గర్భం, ఆశ. మనం ద్వేషిస్తూ లోన పెట్టుకొని ఉంటుంటే ఏం జరుగుతుందో తెలియజేస్తున్నాడు అనమాట. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఎప్పుడైతే మనం అతిగా ద్వేషిస్తూ ఉంటామో లోన ఏమైపోయింది? అది ఒక క్యాన్సర్గా మారిపోయింది. మారిపోయిన తర్వాత ఏం కనిద్దంట? పాపం పరిపక్వమై మరణాన్ని కనిద్దంట. సౌలు జీవితంలో అదే జరిగింది. ఆయన చంపాలి అని చెప్పేసి కోరికలతో ఊగిపోతూ ఉంటుంటే లాస్ట్కి తన కత్తి తీసుకొని తానే చచ్చిపోవాల్సి వచ్చింది. ఎంతగా ద్వేషించాడంటే అతను హతమారిపోయాడు, అతనే పోయాడు. మేలు చేసిన వాడికి ఏమన్నా జరిగిందా? ఎన్ని అవకాశాలు ఇచ్చాడు. ఇంకేం జరిగిందో తెలుసా? దావీదు గారి దగ్గరికి ఒకడు వచ్చేస్తాడు. నీ శత్రువుని నేను హతమార్చి వచ్చాను అంటాడు అని చెప్పేసి దావీదు దగ్గరికి రాగానే ఎవరు దావీదు శత్రువు అనుకుంటున్నాడు? సౌలు అనుకొని వాడు అనుకుంటున్నాడు. ఎందుకంటే సౌలు చంపుతాడు. ఇప్పుడు పక్కన చెప్పేవాళ్ళు ఎక్కువ అన్నమాట. పక్కన చెప్పేవాళ్ళు ఎక్కువ. వాళ్ళు అదే అనుకుంటూ ఉన్నారు. ఏమనుకుంటున్నారు అంటే వాడు వచ్చేసేసి ఇతను చంపంగానే ఆయుధాలు మోయేవాడిని ఏం చెప్పాడు? నువ్వు చంపురా, వాడి చేతిలో నేను చచ్చిపోతానంటే. ఎందుకు చచ్చిపోవాలంటే ఇతనే తీసుకొని పడిపోగానే ఇతను వెళ్ళిపోయాడు. పక్కన ఉన్న వ్యక్తి వెళ్ళిపోయి దావీదు దగ్గరికి వెళ్ళిపోయి ఏం చెబుతున్నాడు అంటే నేనే చంపేశాను, నీ శత్రువును చంపానంటే ఎవరు నా శత్రువు? నువ్వు ఎందుకు చంపావు? నాకు ఆయన చంపలేడా దావీదు గారు అని చెప్పేసి వెంటనే ఈయన కూడా చంపించేస్తాడు. పిల్లల మనుషుల గురించి జాగ్రత్త తెలియజేస్తూ మనుషులు ఎలాగున్నారంటే అతిగా ద్వేషించడం ద్వారా ఏమైపోతున్నారు? వారి జీవితమే పతనం అయిపోతుంది. వారి జీవితాలు ఏమైపోతున్నాయంటే పతనమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి నువ్వు ద్వేషిస్తూ ఉంటే. మనిషి పాపి కాదు, మనకి పాపము అసహించుకోవాలి. పాపిని కాదు, రోగిని కాదు, రోగాన్ని మనం ఏం చేయాలి? అసహించుకోవాలి. రోగిని ఏం చేయాలి? ప్రేమించాలి. పిల్లరా, మన జీవితాల్లో రోగాన్ని అలా పెట్టుకుంటున్నాము, మనిషిని ద్వేషిస్తూ ఉన్నాం. రోగాన్ని లోనంతే పెట్టుకుంటున్నాం, మనిషిని ద్వేషిస్తున్నాం. మనము ద్వేషించాల్సింది పాపాన్ని. ఈ పాపం చేస్తున్నావు నువ్వు, ఈ పాపము నుండి బయటికి రా, లేదంటే పోతావు. అలాగా యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో కూడా మేలు చేయగానే వాళ్ళు కూడా బాబు మాకొద్దు, నువ్వు వెళ్ళిపో అంటున్నారు. ఎన్ని మేలు చేశాడండి సమాజానికి. మేలు చేశాడా లేదా? ఎన్నో మేలు చేశాడు. ఎన్ని మేలు చేస్తే ఆయన ద్వేషిస్తున్నారు తెలుసా? మా ఊరి నుండి వెళ్ళిపో అంటున్నారు. మా దగ్గరికి రా, మా గురించి పట్టించుకో మాకు. చూడండి, ఎవ్వరు పట్టించుకోవాలా ఒక వ్యక్తిని. అతను ఎక్కడ ఉంటున్నాడంటే సమాధుల్లో. ఎందుకు? పనికి రాని జీవితం.
అలాంటి జీవితాన్ని జీవిస్తున్న ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువు అతని మీద జాలిపడి అవకాశాన్ని ఇచ్చి అతన్ని తీసుకురాగానే ఆ ఊరోళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? ఒకసారి మరలా మనం మార్కు సువార్తలోకి వెళ్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. ఎంతగా ద్వేషిస్తున్నారో అతన్ని ఒకసారి చూద్దాం. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో కొన్ని మాటలు రాయబడుతూ ఉన్నాయి. మొదటి నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎన్నోసార్లు మనం విన్న విషయమే. సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి వాడు సమాధులలో వాసం చేసేడు వాడు సంఖ్యలతోనైనను ఎవరు వాడిని బంధింపలేకపోయింది. ఎవరు కూడా వాడిని బంధించలేకపోయి. ఎక్కడ ఉంటున్నాడు? నివాసం ఏడుంది? సమాధుల్లో. పలుమారు వాడిని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించిన వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తునీయులుగా చేసిన. అసలు వాడిని ఆపాలంటే వాడిని ఆపలేకపోతున్నారు. ఊరోళ్ళే వదిలేశారనమాట. అందరూ వదిలేశారు. అనుకున్న వాళ్ళు తల్లిదండ్రులు కావచ్చు, ఊర్లో ఉన్న ప్రతి వారు కూడా ఏం చేశారు? విడిచిపెట్టేసేసారు. వాడు ఉంటున్నాడు. ఎంత బంధించాలి అనుకుంటున్నా, ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా, వాడిని మంచిగా చేయాలనుకుంటున్నా ఎవరి వల్ల కావట్లా. తెంపుకుంటున్నారు. ఎవరి మాట లెక్క చేయట్లా. ఎవరి మాట లెక్కలేదు వాడికి. ఎందుకంటే వాడిలో ఉన్న దయ్యం ఏం చేస్తుంది? ఆడుకుంటుంది వాడిని. ఫుల్గా ఆడుకుంటుంది. సేన. ఏ దయ్యం అంట? సేన. ఆ విధంగా వాడిని కంట్రోల్ చేయాలంటే కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు దేశం అంటున్నాడు. చూడండి, ఈ దేశానికి వచ్చాడు. ఏ దేశానికి? గెరాసేనుల దేశం. ఎంతమంది కోసం వచ్చాడంటే ఒక్కడి కోసం వచ్చాడు. అలాగే చేస్తూ ఉంటుంటే వాడు ఏం చేస్తాడు? వాడిని ఎవ్వరు కూడా సాధువు చేయలేకపోతున్నారంట. ఎవ్వడు కూడా సాధువు చేయలేకపోతున్నాడు. ఒక పాఠాన్ని నేర్చుకోబోతున్నాం మనం. జాగ్రత్తగా వినండి. ఒక విలువైన విషయాన్ని నేర్చుకోబోతున్నాం. ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఆ కంట్రోల్ చేయబోతున్న వాడిని చూడండి ఏం తెలియజేస్తున్నాడో ఇంకా మనం చదువుకుంటూ వెళదాం. వాడు ఎల్లప్పుడూ రాత్రింబవళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు, తను తాను రాళ్లతో గాయపరుచుకొనొచ్చు ఉండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి. చూడండి, దయ్యం అంటే ఎవరికి భయం? దయ్యం అంటే ఎవరికి భయం? మనకు భయం. దయ్యాలకు ఎవరంటే భయం? దేవుడు అంటే భయం. మరి మనకు భయం ఉంటుందా? దయ్యాలు పట్టినవాడు వచ్చి నమస్కారం చేస్తున్నారు. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువారికి. దయ్యం పట్టినోడు గజగజలాడిపోతున్నాడు, వణుకుతూ ఉన్నాడు. ఎవరిని చూసి? యేసుక్రీస్తు ప్రభువును చూసి వణిగిపోతూ ఏం చేస్తున్నాడు? ఆయనకు నమస్కారం చేస్తూ ఒక మాటను తెలియజేస్తున్నాడు. ఏమన్నా చూద్దాం. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని అయ్యా? చూడండి వారి పదజాలం చూడండి ఎంత గొప్పగా తెలియజేస్తున్నాడు. చూడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేంటయ్యా పని? నాతో ఏం పని? నన్ను బాధపరచకమని దేవుని వెరట. వీడు కూడా ఏం చేస్తున్నాడు? ఒట్టేపేస్తున్నాడు. ఎవడు? సాతానుడు. ఏం చేసి తెలియజేస్తున్నాడంటే, నన్ను బాధపరచ మాకు దేవుని పేరంటే నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. బతిమలాడుకుంటున్నాడు. దయ్యం పట్టినోడు యేసుక్రీస్తు ప్రభువారిని బతిమలాడుకుంటున్నాడు. ఎవరు? వీడ మాట్లాడుతుంది. లోనున్న దుష్టుడు మాట్లాడుతున్నాడు. గజగజలాడిపోతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని అంత దూరాన చూడంగానే ఇక్కడే వచ్చేస్తున్నాడు. పరుగున వచ్చేసి సాగిలపడి ఆయనకి నమస్కారం చేస్తున్నాడండి. వేడుకుంటూ ఉన్నాడు, నన్ను బాధపరచమాక. ఎందుకు?
దయ్యాలకి తెలుసా? దయ్యాలకి తెలుసా అంటే తెలుసు. ఆయన ఎలాంటి వాడో ఆయనకి తెలుసు, ఉన్న వాటన్నిటికీ తెలుసు. అందుకనే దయ్యం అంటే మనకు భయం, దయ్యాలకి దేవుడు అంటే భయం. చూడండి, ఎవరు ఎక్కువగా భయపడుతున్నాం? మనం భయపడుతున్నామా? దయ్యాలు భయపడుతున్నాయా? దేవునికి దయ్యాలే ఎక్కువ భయపడుతున్నాయి. మనిషి భయపడుతున్నాడా దేవుడికి? మనిషి భయపడుతున్నాడా? భయపడట్లా. దయ్యాలు మటుకు గజగజలాడిపోతున్నాయి, వణికిపోతున్నాయి. అయ్యో నీకు ఆనబెడుతున్నాను, మమ్మల్ని పంపించు మాకు, మమ్మల్ని బాధపరచు మాకు. మరి మనిషి ఏమన్నా భయపడుతున్నాడా? ఇంకా దేవుణ్ణి ద్వేషిస్తూ ఉన్నాడు, దేవుణ్ణే ద్వేషిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాడు. మనుషులండి మేలు చేయటానికి వచ్చి అక్కడ జరిగిన సందర్భాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా ముందుకు వెళదాం. మార్కు సువార్త 5వ అధ్యాయము ఇప్పుడు 8వ వచనం చూద్దాం. ఎందుకనగా ఈ మనిషిని విడిచిపోమని వాడితో చెప్పాను, మరియు ఆయన నీ పేరేమని అడుగుగా వాడు నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ నా దేశం నుండి తోలివేయవద్దని ఆయనను మిగులు బతిమలాడుకుంటారు. మమ్మల్ని తోలేయొద్దయ్యా, మమ్మల్ని పంపించేయొద్దని చెప్పి మిగులు బతిమలాడుకుంటున్నారు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువుని. ఎప్పుడైనా మన జీవితాల్లో దేవుణ్ణి బతిమలాడటం మొదలు పెడుతున్నావా? ప్రభువా, నేను ఇది చేయలేకపోయినా మరలా నీ పని చేయాలి, నీ కొరకు నేను బ్రతకాలి, ఉన్నతంగా బ్రతకాలి, బతిమలాడేది ఉందా? ఇప్పుడు కదా రేపు చూసుకుంటాం అవకాశం. బతిమలాడే స్థితి ఎప్పుడు వచ్చిందంటే ఏదో కూడా తగలాలి, అంతేనా? అన్నీ బాగున్నప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి బతిమలాడుకొని వేడుకోవటం పక్కన పెట్టేసేసి దేవుడి మీద తిరుగుబాటు చేసే తరంలాగా మొదలైపోయింది. దయ్యాలు బతిమలాడుకోవటనే మమ్మల్ని పంపించాను. చదువుదాం. అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మంద మేయిచుండగా కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మనిషి బతిమలాడుకోవటం, పందుల్లో ప్రవేశించినట్లు వాటి యొద్దకు పంపమని ఆ దయ్యాల ఎవరు బతిమలాడుకుంటుంది? ఆయన దయ్యాలు బతిమలాడుకుంటాను, మమ్మల్ని పంపించు, పందుల్లోకి పంపించని. యేసు వాటికి సెలవీయగా ఆ పవిత్రాత్మలు వాని విడిచి పందులలో ప్రవేశించును. ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రాంతము నుండి సముద్రపు దారిన వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడే ఊపిరాడక తిరగక చచ్చెను. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణంలో గ్రామంలోనూ ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి దెయ్యము పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థితుడై కూర్చుండి చూచి భయపడిరి. ఇదేంటి, ఈడే బాగుపడితే ఎలాగుండాలి? అందరు సంతోషించాలా లేదా? బాగుపడితే సంతోషించాలా లేదా? వీళ్ళు చూడండి ఏం చేస్తున్నారో చూద్దాం ఇప్పుడు. జరిగిన చూచిన వారు పట్టిన వారిని కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపోమని వారు ఆయన్ని బ్రతిమాలు కొనసాగారు. చూడండి ఏం చేస్తున్నారు? మేలు చేయగానే యేసుక్రీస్తు ప్రభువుని అంటున్నారు, ఏమంటున్నారు? మా గ్రామం నుంచి వెళ్ళిపోయా, మా ప్రాంతమును విడిచిపెట్టి వెళ్ళిపోమని వారిని. చూడండి, ఇంటికి చుట్టాలు వస్తారు, ఇంటికి చుట్టాలు రంగానే ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ రోజు చికెను అవన్నీ వండి పెడతాం, రెండో రోజు ఇంకేమైనా వండుతాం, మూడో రోజుకి వచ్చేపాటికి పప్పు ఏదో జరుగుతాయి, నాలుగో రోజు వచ్చేపాటికి పచ్చడి పెడతాం. ఎందుకు? పొమ్మని లేక. ఎప్పుడు పోతాడు? వచ్చారు ఒకరోజు అంటే పెడతాం, రెండో రోజు అంటే పెడతాం, మూడో రోజు ఏమైనా పెడతాం. ఇంకా వాళ్ళని పొమ్మని లేక ఏమంటారు? పొమ్మని లేక పొగ పెడతారు, పొమ్మని లేక పొగ పెడతా ఉంటారట. నువ్వు రావద్దు, మాట్లాడద్దు, మా దగ్గరికి రావద్దు అని చెప్పలేక వాళ్ళు వస్తున్నారంటే బాగా పొగేసి
ఊపుతూ ఉంటారు. ఎక్కడ కూడా అదే జరుగుతుంది. మేలు చేయగానే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని ఎలాగ చెబుతున్నారు? బతిమలాడుకుంటున్నారు, మా దగ్గర నుండి వెళ్ళిపోయాయా, నువ్వు రావద్దయ్యా మా దగ్గరికి. ద్వేషిస్తూ ఉన్నారు. ద్వేషంలో కూడా అతి ద్వేషం వేరే, ఇది మామూలుగా బతిమలాడుకొని పంపిస్తున్నారు. చూడండి, ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని. వాళ్ళకి ఏం చేశాడు? మేలు చేశాడా లేదా? ఒకడు బాగుపడితే ఎంత సంతోషించాలి? సంతోషం లేదు బాగుపడితే. సంతోషం అనేది కనపడట్లా. ఏం జరుగుతుంది? మరలా చదువుదాం 17వ వచనం. తమ ప్రాంతము విడిచిపెట్టి పొమ్మని వారు ఆయనను బతిమిలాడుకుంటూ ఉన్నారు. ఎవరన్నా మేలు చేసిన వాళ్ళు, అయ్యా మా దగ్గర ఉండయ్యా, ఇంకా చాలామంది ఉండారయ్యా, ఈ విధంగా ఉండారయ్యా, ఇలాంటి పరిస్థితిలో ఉండారయ్యా అని చెప్పేసి బతిమలాడుకోవాల్సిన వ్యక్తులు ఏం చేస్తున్నారు? పోయా వెళ్ళిపోయా, ఎప్పుడు వెళ్ళిపోతాడు మహానుభావుడు, ఎదురు చూస్తూ ఉంటారు. ద్వేషంలో కూడా అతి ద్వేషం, ద్వేషం. లోన ఒకటి పెట్టుకొని బయటకి ఇంకొకటి. పిల్లరా, అందుకని మనుషుల గురించి జాగ్రత్త. మనుషులు ఎలాగుండారు? ద్వేషించటంలో కూడా భయంకరంగా అతిగా ద్వేషిస్తూ ఉంటారు. లోన పెట్టుకుని ఈ ద్వేషం ఏం చేసింది? నిన్నే చంపేసింది, నిన్నే భయంకరమైన స్థితిలోనికి తీసుకువెళ్ళిపోయింది. దేవుడు మేలు చేయటానికి పిలుపునిస్తూ ఉంటుంటే బ్రతుకును మార్చుకొని దేవుడి కొరకు రావాల్సిన వ్యక్తులు దేవుణ్ణి ద్వేషిస్తున్నాడు, దేవుని మాటను ద్వేషిస్తున్నాడు. బ్రతుకు మార్చుకోవటానికి ఇష్టపడట్లా, పద్ధతులు మార్చుకోవటానికి ఇష్టపడట్లా. నువ్వు చెప్పేదేంటి మా? అందుకనే అన్నయ్య చదివించాడు ఎందాక. దేవుని ఉద్దేశం ఏంటంటే, దుష్టుడు తన దుష్టత్వంలో మరణించుట నాకు ఏమైనా సంతోషం కలుగునా? వాడు తన ప్రవక్తను దిద్దుకొనుటే నాకు సంతోషము. 18:23 హెజ్కేల్ గ్రంథం. దుష్టుడు తన దుష్టత్వంలో మరణించడానికి కాదు ఆయన వచ్చింది. మనుషులు ఇలాంటి భయంకరమైన పరిస్థితులు పోవటానికి కాదు, ఈ ద్వేషము నుండి కోపము నుండి విడిపించటానికి ఆ లోకాన్ని నుండి ఈ లోకానికి వచ్చింది. వచ్చి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రేమను ఇస్తూ ఉన్నాడు. కానీ సమాజానికి ప్రేమ అర్థం అవ్వట్లేదు. సమాజానికి యేసుక్రీస్తు ప్రేమ అర్థం కాక ఏం చేస్తున్నారు? ద్వేషిస్తూ ఉన్నారు. వద్దు, మా దగ్గరికి వద్దు, వెళ్ళిపోయా. చూడండి, ఈ దినాల్లో కూడా చాలా చోట్ల ఏదైనా సువార్త పెడతానికి, అయ్యా మా ఇంటికి రావద్దు, బోర్డు రాసి పెట్టుకుంటున్నారంట. మా ఇంటికి రావద్దు, మేము ఎవరు? హిందువులం. ఏమంట? మన నరాలలో ఇమిడిపోయిందంట. ఏది కోచ్ చూపి. ఇదేనా యేసుక్రీస్తు ప్రభువాన్ని పక్కన పెట్టేస్తూ ఉన్నారు, ద్వేషిస్తూ ఉన్నారు. ఆయన మేలు చేస్తూ ఉన్నాడండి. ఎంత మేలు చేస్తూ ఉన్నాడంటే, మేలు చేసిన వాడికి ఏమిచ్చారు? ఎన్నో దెబ్బలు, అవమానాలు, నిందలు, ఆఖరికి ప్రాణం కూడా తీసేశారు. ఎంతగా ద్వేషించారు తెలుసా? ఆనాటి రోమా సామ్రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఏమన్నారు? ఈయన మాకొద్దు, బరబ్బానే మాకు ముద్దు. ఎవరు కావాలంట? బరబ్బానే మాకు కావాలి. యేసొద్దా? ఇన్ని మేలు చేసి ఇంత కార్యాలు జరిగించిన యేసొద్దు అంటే, యేసొద్దు, మాకు బరబ్బా ముద్దు. బరబ్బాను బరబ్బాను విడుదల చేయండి అని కేకలు పెట్టారు. ఈ దినాల్లో కూడా అంతే ఉంది. ఈ దినాల్లో కూడా మనుషులు అలాగే ఉంది. ఈ దినాల్లో కూడా ప్రపంచం ఎలాగుందంటే, లోకాన్నే కోరుకుంటుంది కానీ దేవుని ప్రేమను కోరుకుంటున్నారు. దేవుని ప్రేమ అర్థమవుతుందా? దేవుని మాటలు అర్థమవుతున్నాయి అంటే, ఆనాడు ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా అయితే సిలువకు అప్పగించారో, ఈ దినాల్లో మన బ్రతుకుల ద్వారా మనం కూడా అలాగే ఉంటున్నాం ప్రియులారా. అందుకని సమాజాన్ని గ్రహిస్తూ తెలియజేస్తున్నారు, మనుషుల గురించి జాగ్రత్త.
ద్వేషించటం మామూలుగా కాదు, అతి ద్వేషులు, అతిగా ద్వేషించటం. ఎవరి మీద మన ద్వేషం ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువు నువ్వు ద్వేషించిన వెంటనే ఏం చేయాలి? కోపించిన ఎలాగ ఉండాలి మన కోపం? సూర్యుడు ఉదయించి అస్తమించబట్టుకు మనకి చెబుతూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు కూడా వస్తుంది ఫోన్లో. రోగిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. రోగిని ఏం చేయాలి? రోగిని ప్రేమించాలి, రోగాన్ని ద్వేషించాలి. పాపిని ప్రేమించాలి, పాపాన్ని ద్వేషించాలి. మన జీవితంలో ఎప్పుడైతే ద్వేషించాల్సిందేంటి? అతి ద్వేషులు, అతి ద్వేషులు. దేన్ని ద్వేషించాలి మనం? పాపాన్ని ద్వేషించాలి, పాపిని కాదు. పాపిని ఏం చేయాలి? ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రభువు చేసింది అదే. అందరూ ఎవరు నీతిమంతులు లేరు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళను చూపిస్తూ ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ఒక సౌలు జీవితాన్ని చూపించాడు. అలాగే కొత్త నిబంధనలో ఒక ప్రాంతం వారిని, గెరాసేన దేశంలో ఉన్న ప్రాంతం వారందరిని చూపించి ఒక పాఠాన్ని మనకి నేర్పిస్తున్నారు. ద్వేషిస్తున్నారు. వాళ్ళు కూడా పంపించేస్తూ ఉన్నారు. వెళ్ళిపోమని వేడుకుంటూ ఉన్నారు. ఈ దినాల్లో మనం ఎలాగుంటున్నాం? మన పరిస్థితి ఎలాగుంటుంది? మనం ఎలాగుంటున్నాం? మనం కూడా ప్రభువారు వస్తాను అంటుంటే ఆయన్ని పోయా అంటున్నాం. దేవుని మాటలు, మనకి మేలుకరమైన మాటలని ద్వేషిస్తున్నామా? ద్వేషిస్తే మన పరిస్థితి అంతేనండి. దేవుని మాటను కనుక మనం ద్వేషిస్తూ ఉంటుంటే, దేవుణ్ణి కనుక మనము పక్కన పెడుతూ ఉంటుంటే మన పరిస్థితి ఎలాగుండిద్ది? మనం ద్వేషకులుగా ఉండకూడదు. మనం ఎలాగుండాలి? అతి ద్వేషులుగా ఉండాలా? ఎలాగుండాలి? ప్రేమించేవారుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? అందరిని ప్రేమించాడు. పాపిగా ఉన్న ప్రతి వారిని ప్రేమించాడు. ప్రేమను చూపించాడు. మనం కూడా ప్రేమిద్దాం. అతి ద్వేషులుగా ఉండకూడదు. దావీదు గారు ప్రేమించాడా లేదా? ప్రేమిస్తూనే ఉన్నాడు. అవకాశాలు వచ్చినస్తూ అవకాశాలు కల్పించాడు. ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. పిల్లరా, ఎప్పుడైతే మన జీవితంలో ఉండిద్దో ఈ ద్వేషం అనేది, ఆ ద్వేషం మనల్ని పతనంలోనికి తీసుకువెళ్ళిపోయింది. కాబట్టి ప్రతి వారి జీవితంలో మనుషుల గురించి జాగ్రత్తలో మనం ఎన్నో భాగం వింటున్నాం? 7వ భాగం. ఈ 7వ భాగంలో మనం ఏం చేయాలి? ప్రేమించాలి, ద్వేషించకూడదు. మనుషులు ఎలాగుంటారు? ద్వేషిస్తూనే ఉంటారు, ద్వేషిస్తూనే ఉంటూ ఉంటారు. మనం ప్రేమిస్తూనే ఉందాం. ఒక విలువైన విషయాన్ని మనం నేర్చుకుందాం. మరిన్ని విషయాలు ప్రభు చిత్తం అయితే వచ్చే వారం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన దినములన్నింటిలో కూడా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించి తండ్రి, మీ పాద సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చి ఎన్నో విలువైన విషయాలు నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. మనుషులను గూర్చి జాగ్రత్త అన్న విషయము మీద తండ్రి కొన్ని మాటలుగా తండ్రి మీ ప్రియులకు అందించి ఉండగా విని విడిచిపెట్టగా వాటిని హృదయమందు భద్రపరుచుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి తండ్రి. మేము ప్రేమించేవారులాగా ఉండటకు మీ కృపను అనుగ్రహించండి. మమ్మల్ని ప్రేమించి మీ కుమారుడు పరలోకాన్ని విడిచిపెట్టి మా కొరకు బలైపోయినాడు. మా జీవితాల్లో కూడా తండ్రి మిమ్మల్ని ద్వేషించకుండా మిమ్మల్ని ప్రేమించగలిగిన కృపను మాకు అనుగ్రహించండి. సమాజాన్ని చూచి ఒక పాఠాన్ని నేర్చుకొని ముందుకు కొనసాగటానికి మీ కృపను అనుగ్రహించమని ఇక్కడ చేరున్న ప్రతి వారికి కూడా సహాయాన్ని మీరు అనుగ్రహించమని ప్రతి పరిస్థితిని మీకే తెలియజేస్తాం. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడుగుతున్నాం పరమ తండ్రి.